హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జియో ఫైబర్ సెటప్ బాక్స్ ఓటీటీ కంటెంట్ అండ్ టీవీ ఛానల్స్ గురించి పూర్తిగా డెమో చూద్దాం. ఆన్ చేయగానే హోమ్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా. అయితే చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఛానల్స్ ఎలా చూడాలి? ఓటీటీస్ ఎలా చూడాలి? చాలా కన్‌ఫ్యూజింగ్ ఉంటుంది. ఎందుకంటే డీటీహెచ్‌కి, ఓటీటీలో వచ్చే ఛానల్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి డీటీహెచ్ అంటే ఆన్ చేయగానే డైరెక్ట్ టీవీ ఛానల్స్ వచ్చేస్తాయి. మనం అప్ అండ్ డౌన్ ఛానల్స్‌ని స్వైప్ చేసుకోవచ్చు. కానీ ఓటీటీ బాక్స్‌లో అలా కాదు. మనం మామూలుగా టీవీ ఆన్ చేయగానే ఇలా వస్తుంది. నేను ఈ వీడియోలో ఓన్లీ డెమో మాత్రమే చెప్తాను. మిగిలిన ఏమైనా క్వెషన్స్ ఉంటే మీరు కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది హోమ్ స్క్రీన్ ఫర్ యూ. ఇక్కడ రిమోట్‌కి సంబంధించింది ఉంటుంది. అండ్ సెట్టింగ్స్ ఉంటాయి. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జియో టీవీ ప్లస్ ఓపెన్ చేయగానే హోమ్ స్క్రీన్ ఇలా వస్తుంది. మీకు ఫర్ యూలోకి వస్తుంది. మీరు వెంటనే డిజిటల్ టీవీలోకి వెళ్ళాలి. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ అవైలబుల్ ఉన్న అన్ని ఛానల్స్ ఉంటాయి. అండ్ లైవ్ ఛానల్స్ మీరు రీసెంట్‌గా చూసేవి కూడా మీకు ఇక్కడ లిస్ట్‌లో వస్తుంది. అండ్ మీరు కొన్ని ఛానల్స్ ఫేవరెట్‌గా కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ మీరు డిజిటల్ టీవీలోకి రాగానే మీరు కొంచెం కిందికి స్క్రాల్ చేయాలి. ఫస్ట్ టైం కాబట్టి మీరు కొంచెం ఇది క్లారిటీగా చూస్తే మీకు ఐడియా వస్తుంది. కొంచెం కిందికి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ ఛానల్ గైడ్ అని ఉంటుంది. ఇందులో అన్నీ సెపరేట్‌గా ఉంటాయి. న్యూస్, మ్యూజిక్, స్పోర్ట్స్ అన్ని ఛానల్స్ సెపరేట్‌గా ఉంటాయి. మీరు న్యూస్ చూడాలనుకోండి, న్యూస్‌లోకెళ్ళండి. ఇక్కడ మీకు ఇండియాలో అవైలబుల్ ఉన్న ఆల్ లాంగ్వేజెస్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఏ టు జెడ్ వైస్ అండ్ జెడ్ టు ఏ ఉంటుంది. అండ్ మీకు అలానే ఆల్ లాంగ్వేజ్ బటన్ కూడా ఉంటుంది. మీరు ఇందులోకెళ్తే ఇదిగోండి ఇక్కడ ఆల్ లాంగ్వేజెస్ వస్తుంది. మనం స్పెసిఫిక్‌గా తెలుగు చూస్తాం కాబట్టి తెలుగు పెట్టామనుకోండి, మీకు తెలుగులో అవైలబుల్ ఉన్న న్యూస్ ఛానల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇక్కడ మీరు ఏ ఛానల్ మీదకైనా ఎళ్లి డైరెక్ట్ ఓకే నొక్కేస్తే మీకది ప్లే అయిపోతుంది. మళ్ళీ మీరు బ్యాక్‌కొచ్చి ఇంకో ఛానల్ గూడా చేంజ్ జేసుకోవచ్చు. అలానే ఇప్పుడు మీరు ఎంటర్‌టైన్‌మెంట్ జూడాలనుకోండి. ఎంటర్‌టైన్‌మెంట్‌లోకెళ్ళండి. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆల్ లాంగ్వేజెస్‌లో తెలుగు ఫిల్టర్ జేసుకోండి. ఇక్కడ మీకు తెలుగులో అవైలబుల్ ఉన్న ఛానల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మీకు నార్మల్ ఛానల్ వస్తుంది. అండ్ హెచ్‌డీ ఛానల్ 2 సెపరేట్‌గా షో చేస్తుంది. ఇదిగోండి ఈటీవీ హెచ్‌డీ 14 లెవెల్ ఉంది హెచ్‌డీ ఛానల్. అండ్ నార్మల్ ఛానల్ వచ్చేసి 1412 ఉంది. మీకు నార్మల్ ఛానల్ అనేది మీరు ప్లే చేసినప్పుడు క్వాలిటీ కొంచెం తక్కువుంటుంది. హెచ్‌డీ అనేది ఆల్మోస్ట్ మనకు తెలిసిందే. క్వాలిటీ బావుంటుంది. అండ్ మీరిక్కడ సెట్టింగ్స్ వస్తుంది. పైన బటన్ నొక్కేస్తే ఇక్కడ హెచ్‌డీ అని ఉంటుంది. అందులో మీకు ఆప్షన్ ఉంటుంది. ఆటో అండ్ ఫుల్ హెచ్‌డీ అని. ఇది ఓన్లీ హెచ్‌డీ ఛానల్స్‌కి మాత్రమే ఉంటుంది. నార్మల్ ఛానల్స్‌కి ఉండదు. ఒకవేళ మీకు ఈటీవీ హెచ్‌డీ అనేది ఫేవరెట్ ఛానల్ అండ్ రెగ్యులర్‌గా చూస్తారనుకోండి. ఇదిగోండి ఇక్కడనే హెచ్‌డీ పక్కనే మీకు ఫేవరెట్ ఆప్షన్ ఉంది. దాని మీద ఓకే నొక్కేస్తే ఆ ఛానల్ మీకు ఫేవరెట్‌లోకెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ప్రతి ఛానల్‌కి నంబర్ గూడా ఉంటుంది. 1411. సో, ప్రతిసారి మీరిలా ఛానల్ గైడ్‌కొచ్చేసి ఎంటర్‌టైన్‌మెంట్ సెలెక్ట్ జేసుకొని తెలుగు అనే ఆప్షన్ సెలెక్ట్ జేసుకోకుండా ఈజీగా మీరు హోమ్ స్క్రీన్‌కి రాగానే 1412 మీరు రిమోట్‌లో నంబర్ ప్రెస్ చేశారనుకోండి, అది ఆటోమేటిక్‌గా ఛానల్ ఓపెన్ జేసేస్తుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ప్రతిసారి అలా వెళ్ళడం కన్నా మీరు రెగ్యులర్‌గా చూసే కొన్ని ఛానల్స్ నంబర్స్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఆ నంబర్ ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా ఆ ఛానల్ ప్లే అయిపోతుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ టైం తీసుకోదు. మీరు టీవీ నైన్ చూడాలనుకోండి, ఇదిగోండి ఇక్కడ నంబర్ ఉంది 1459 అని. ఆ నంబర్ ప్రెస్ చేస్తే రిమోట్‌లో మీకు ఆటోమేటిక్‌గా ఆ ఛానల్ ప్లే అయిపోతుంది. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు ఛానల్స్ దగ్గర. ఇదొక టిప్ ఈజీగా మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఛానల్ నంబర్ నోట్ జేసుకోండి. రెగ్యులర్‌గా చూసే ఛానల్స్. ఒక 1 అవర్ టైం తీసుకొని మీరిక్కడ కింద ఛానల్ గైడ్‌లోకెళ్ళేసి మీరు చూసే స్పెసిఫిక్‌గా ఛానల్స్ ఏ ఏ కేటగరీలో ఉన్నాయో అందులోకెళ్ళి ఆ ఛానల్‌ని చూసి ఆ నంబర్ నోట్ జేసి పెట్టుకోండి. మీకు ఒక 2, 3 డేస్‌లో ఆ నంబర్ ఎలాగో నోట్ అయిపోతుంది. సో, నెక్స్ట్ టైమ్ నుంచి మీరు యాజ్ ఇట్ ఈస్‌గా ఫాస్ట్‌గా అండ్ ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదిగోండి 1405 అనేది జెమినీ హెచ్‌డీ ఛానల్.
అండ్ మీరు ఫేవరెట్ ఎలా యాడ్ జేసుకోవాలో జెప్పాను గదా! సేమ్ మీరు ఓపెన్ చేయగానే స్టార్టింగే ఇదిగోండి. రీసెంట్ ఛానెల్స్ కిందనే మీకు ఫేవరెట్ ఉంటుంది. ఇది చాలా ఈజీ ఉంటుంది. మీరు ఇందులో అప్ టు 20 ఛానెల్స్ వరకు పెట్టుకోవచ్చు. సో, ఒకవేళ మీరు నాకు నంబర్ గుర్తుండదు, ఇంకొంచెం ఈజీగా ఉండాలి అనుకుంటే ఇదిగోండి ఇందులో పెట్టేసుకోవచ్చు మీరు. ఏదైనా ఒక ఛానెల్ మీరు మామూలుగా ఇలా ప్లే చేస్తారో, ఆ ఛానెల్ ప్లే అవుతుంది. ఇదిగోండి నార్మల్ ఛానల్, హెచ్‌డీ ఛానల్ పక్కపక్కనే వస్తున్నాయి. మీకు రిమోట్‌లో సీహెచ్ బటన్ ఉంటుంది. ఛానల్ అప్ అండ్ డౌన్. మీరు అది నొక్కొచ్చు. లేదంటే పై యారో నొక్కితే నెక్స్ట్ ఛానల్‌కెళ్ళిపోతుంది. ఛానల్ ప్లే అవుతున్నప్పుడు పై బటన్ నొక్కారనుకోండి, ఇదిగోండి ఇక్కడ మీకు ఫేవరెట్ ఆప్షన్ వస్తుంది. దాని మీద ఓకే నొక్కేసేయండి. అండ్ మీకు ఆ ఛానల్ ఇన్‌స్టెంట్‌గా ఇదిగోండి ఫేవరెట్‌లో యాడ్ అయిపోతుంది. సో, మీరు రెగ్యులర్‌గా చూసే ఛానల్స్ మనం మాక్సిమం 20 కన్నా ఎక్కువ చూడం. సో, సీరియల్స్ కోసం గానీ, మూవీస్ కోసం గానీ, న్యూస్ కోసం గానీ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే ఛానల్స్‌ని మీరు ఫేవరెట్‌లో పెట్టేసుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కన్‌ఫ్యూజన్ ఉండదు. అండ్ చాలామంది డిజిటల్ టీవీ అంటే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఛానెల్ సరిగ్గా రావట్లేదు. ఒక ఛానెల్ ప్లే చేస్తుంటే ఇంకో ఛానెల్ రావట్లేదని అంటారు. మామూలుగా న్యూస్ ఛానెల్స్ అనుకోండి, మీరు తెలుగు లాంగ్వేజ్‌లో ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్ నొక్కేస్తే మీకు నెక్స్ట్ ఛానెల్ చేంజ్ అయిపోతుంది డైరెక్ట్. అండ్ ఇదొచ్చేసి మీకు ఓటీటీలో వర్క్ అవ్వదు. ఓన్లీ నార్మల్ ఛానెల్స్, రెగ్యులర్ ఛానెల్స్‌లో మాత్రం మీకు వర్క్ అవుతుంది. ఓటీటీ ఛానెల్స్ అంటే మీకు జీ తెలుగు గానీ, జెమినీ టీవీ గానీ ఇలాంటి ఛానెల్స్‌లో మీకు అప్, డౌన్ నొక్కడానికి ఆప్షన్ ఉండదు. సో, ఖచ్చితంగా మళ్ళా మీరు బ్యాక్‌కొచ్చి ఛానెల్ అయినా సెర్చ్ చేయాలి. లేదంటే ఛానెల్ నంబర్ అయినా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలానే మీరు మామూలుగా తెలుగనే గాకుండా మీరు ఆల్ లాంగ్వేజెస్ మీరు ఫిల్టర్ జేసుకోవచ్చు. ఒకవేళ తెలుగు చూస్తాను, మధ్యలో ఇంగ్లీష్ కూడా రెగ్యులర్‌గా మూవీస్ చూస్తానంటే సేమ్ మళ్ళీ మీరు ఎంటర్‌టైన్‌మెంట్‌లోకెళ్ళండి. ఇక్కడ పైన ఆల్ లాంగ్వేజెస్‌లోకెళ్ళండి. ఇంగ్లీష్ సెలెక్ట్ జేసుకోండి లాంగ్వేజ్. మీకు ఇంగ్లీష్‌లో అవైలబుల్ ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ అన్నీ ఇక్కడొచ్చేస్తాయి. మీరు ఏదైనా సరే డైరెక్ట్ ప్లే చేసేయొచ్చు. ఇంగ్లీష్‌లో మూవీస్ ఛానెల్స్ గూడా ఉన్నాయి. మీరు ఆ లాంగ్వేజెస్‌లోకెళ్ళి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి. ఇక్కడేంటంటే మీకు మూవీస్ నౌ అనేది మీరు దాని మీద ప్రెస్ చేయగానే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది ఛానెల్. కానీ ఈ ఆర్ ఫ్లిక్స్ గానీ, ఆర్ ప్రైమ్ హెచ్‌డీ గానీ ఇవేందంటే మీకు ఓటీటీ నుంచి వచ్చే ఛానెల్స్. మీరు దాని మీద ప్రెస్ చేశారనుకోండి అదిగోండి జీ ఫైవ్ నుండి ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఏమనుకుంటారంటే చాలామంది నాకు ఓపెన్ అవ్వట్లేదు, చాలా స్లోగా ఉంది అంటారు గానీ, ఇది మ్యాండేటరీగా మీకు ఓటీటీలో ఓపెన్ అయ్యే ప్రతి ఛానెల్ గూడా ఏ ఓటీటీలో ఓపెన్ అవుతుందో ఆ ఓటీటీ లోగో వచ్చి కొద్దిసేపు అది ఇదిగోండి లోడ్ జేసుకొని అప్పుడు మీకు కంటెంట్ అనేది షో చేస్తుంది, ప్లే చేస్తుంది. అండ్ మీరు ఇందులో ఇప్పుడు ఈ ఓటీటీ ఛానెల్ చూస్తున్నప్పుడు బ్యాక్ నొక్కేస్తే మీకు ఆ ఓటీటీలోకే వస్తుంది. సో, మీరు బ్యాక్ నొక్కకుండా మీకు రిమోట్‌లో జియో టీవీ ప్లస్ అనే బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే మళ్ళీ జియో టీవీ ప్లస్‌లోకొస్తుంది.